ఆక్వా ఫుడ్ రగడ ఉద్రిక్తతలకు దారితీస్తున్నట్లు మనకి విజువల్స్లో కనిపిస్తోంది. ఆక్వా ఫుడ్ పార్క్ పై మహిళా లోకం యుద్ధానికి సిద్ధమైంది. ఆ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటూ ఇంతకాలం పోరుబాట పట్టిన మహిళలు ఇప్పుడు భారీ ర్యాలీకి నడుం బిగించారు. దాంతో ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు తుందూరు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్తో పాటు సెక్షన్ 13 కూడా అమలు చేస్తూ మహిళల ర్యాలీకి అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. ఇప్పటికే పలువురు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది. మరోవైపు ర్యాలీకి వైఎస్ఆర్సీపీ, సిపిఎంలు మద్దతు పలికాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ నడి తెలుసుకున్నాం. వినాయక్, విజువల్స్లో చూస్తున్నాం, ఉద్రిక్తంగా ఉంది పరిస్థితి. అరెస్ట్ల పౌరం అంటూ అక్కడ తోపులాటలు, అలాగే పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోంది. అప్డేట్స్ చెప్పండి, పోలీసులు ఏం చెప్తున్నారు? దీని పక్కనే ఉన్న కంసాలబేతపూడి, అదేవిధంగా జొన్నలగూరు గ్రామాల్లో దాదాపుగా ఇప్పటికే సుమారుగా ఒక 100 మందిని పైగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్న ప్రతి గ్రామంలోనూ కూడా ఈ గ్రామాలన్నింటిలో ఉన్న పోలీసులు దాదాపుగా భారీ ఎత్తున మోహరించడం జరిగింది. సుమారుగా 1000 మంది పోలీసులు ఈ 3 గ్రామాల్లోనే కాకుండా దాదాపుగా 3 మండలాల్లో ఉన్న 30 గ్రామాల్లోనూ పోలీసులు మోహరించడం జరిగింది. ప్రతి వీధిలోనూ కూడా పోలీసులు ఈ విధంగా ప్రత్యేకంగా ప్రతి వీధిలోనూ కూడా పోలీసులు ఒక ఎస్ఐ స్థాయి అధికారి, అదేవిధంగా 4-5 కానిస్టేబుల్ ఉండడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్న ప్రతి చోట కూడా ఇదే విధంగా పోలీసులు మోహరించడం జరిగింది. మనం కొద్దిసేపటి క్రితం చూసుకుంటే తుందూరు గ్రామంలో ఈ తుందూరు గ్రామ సంబంధించిన ఉద్యమకారుడు ఆరేడు వారసులు నిన్ననే అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆరేడు సత్యవతి ఏవైతే 3 నెలల పాటు బెయిల్ లభించకుండా ఆమె జైల్లోనే గడిపిందో ఆమెను కూడా కొద్దిసేపటి క్రితం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరోవైపున సిపిఎం జిల్లా కార్యదర్శి బలరామన్ సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరోవైపున ఇదే కాకుండా కంసాలబేతపూడి గ్రామంలో ఉద్యమకారుడు త్రిమూర్తులతో పాటు కొంతమంది మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో చూసుకుంటే కనుక ఒక మహిళ అంటే 4 నెలల గర్భిణీని పోలీసులు కూడా పట్టించుకోకుండా గర్భిణీ మహిళను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని నరసాపురం పోలీస్ స్టేషన్ తరలించినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే కనుక పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ తుందూరు ఉద్యమం ఒక తీవ్రస్థాయి రూపం తేల్చినట్టు చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఇక్కడ ఉన్న ప్రజలు గత 2.5 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. మా ప్రాంతంలో పచ్చని పొలాల మధ్య ఇక్కడ ఫ్యాక్టరీ వద్దు, గోదావరి మెగా ఫుడ్ పార్కును ఈ ప్రాంతం నుంచి తరలించాలంటూ కూడా వారంతా కూడా 2.5 ఏళ్లుగా పోరాటం చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. గత 3 ఏళ్లుగా చేస్తున్న పోరాటం ఫలితంగా ఇప్పటికే ఉద్యమాన్ని తీవ్రత రూపంలో తీసుకెళ్లడం కోసం ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా ఉద్యమబాట పట్టారు. చివరికి అంటే ఇక్కడ మా ఈ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఏమాత్రం లెక్క చేయకుండా పోలీసుల్ని మాత్రంలో ఇక్కడ ఈ ప్రాంతంలో మోహరింపజేసిన ద్వారా భారీ ఎత్తున తరలించడం ద్వారా పోలీసుల్ని ఉద్యమాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఉద్యమాన్ని ఉండి ముందు నడిపిస్తున్నారో వారందరినీ కూడా పోలీసులు ఇప్పటికే అదుపులో తీసుకోవడం జరిగింది. సుమారుగా 100 మందికి పైగా ఉద్యమకారులను కావచ్చు, లేదంటే కనుక సిపిఎం నేతలు కావచ్చు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపున ఈ ఉద్యమానికి ఇప్పటికే సిపిఎం వైఎస్ఆర్సీపీ కూడా మద్దతు పలకడం జరిగింది. నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముద్నూరు ప్రసాద్ రాజును పెనుమంట సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకుని పొలాల మధ్యలోనే అక్కడ ఉంచడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన్ని విడుదల చేయలేదు. మరోవైపున గృహ నిర్బంధంలో మాజీ ఎమ్మెల్యే ముద్నూరు గ్రంథి శ్రీనివాస్ కూడా గృహ నిర్బంధంలో ఉన్నారు. గ్రంథి శ్రీనివాస్ని సైతం ఇప్పటివరకు కూడా వదలలేదు. ఆయన భీమవరంలోని నివాసం నుంచి బయట రానివ్వలేదు. మొత్తం వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా మద్దతు పలకడం జరిగింది. ఈ ఉద్యమానికి మొదటి నుంచి కూడా చెప్తున్నారు. గ్రామస్తులు కావచ్చు, వివిధ పార్టీలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, వీరందరూ కూడా ఒకటే నినాదం చేస్తున్నారు. పచ్చని పొలాల మధ్య, ఇక్కడ పచ్చని గ్రామాల మధ్య ఈ ఫ్యాక్టరీని నిర్మించవద్దు. దీని ద్వారా ఏర్పడే కాలుష్యం ఈ గ్రామాల యొక్క మధ్యలోకి వస్తే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా కాలుష్యం కారణంగా మంచినీటి, తాగునీటి సౌకర్యం కావచ్చు, సాగునీటి ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటి గురించి వారు అనేక మార్లు ప్రస్తావించడం జరిగింది. కానీ కనీసం గ్రామానికి సంబంధించినంత వరకు గ్రామస్తుల యొక్క అభిప్రాయాలు ఏమాత్రం ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తీర ప్రాంతాలకి ఈ ఫుడ్ ఫ్యాక్టరీని తరలించాలంటూ ఇప్పటికే ఈ గ్రామానికి కంసాలబేతపూడి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ఆర్ సభ్య అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రాంతానికి వచ్చి చేరుకోవడం జరిగింది. చెప్పండి హరి. ఇంతమంది ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం యాజమాన్యం వైపు ఎందుకున్నట్లు మనకి విజువల్స్లో కనిపిస్తుంది. ఈడ్చి పారేస్తూ ఉన్నారు. సో ఈ ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ప్రజలు ఏం చెప్తున్నారు అంటే ఏం చెప్తారు? 2014 ప్రభుత్వం రాకముందు 2013లో ఈ ఫ్యాక్టరీకి కొంత పనులు అంటే అనుమతులు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఈ సమయంలో అంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఈ గ్రామస్తులంతా మొరపెట్టుకోవడం జరిగింది. పాదయాత్ర సమయంలో ఈ ప్రాంతంలో గోదావరి మెగా ఫుడ్ నిర్మాణం జరిగితే కనుక కొంత ఇబ్బందులు అవుతాయి, ఈ ప్రాంతంలో మేమంతా వ్యతిరేకిస్తున్నామని అప్పట్లో నాయకులు చెప్పడం జరిగింది, గ్రామస్తులందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఈ గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కును వ్యతిరేకిస్తూ మీ అంతా నేను మీ వెన్నంట మేము ఉంటామంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వైఖరి మారిపోయిందని చెప్పుకోవచ్చు. గోదావరి మెగా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు అనేక దశల్లో రూపాల్లో పోరాటాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా
యజమాని కొమ్ము కాసినట్టుగా ఇక్కడ ఆరోపణలు వస్తున్నాయి. గత 2 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే కనుక ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్లినప్పటికీ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా పోలీసులు కేసు పెట్టడం జరిగింది. గత ఏడాది అయితే కనుక ఇదే గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. మరోవైపున ఇప్పుడు కూడా ఈ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆఫ్ చేస్తామంటూ కూడా ఇక్కడ ఉద్యమకారులు హెచ్చరించిన నేపథ్యంలో భారీ ఎత్తున పోలీసులు గత 2 రోజులుగా సుమారుగా 1000 మంది పోలీసులు ఈ ప్రాంతాల్లో భారీ ఎత్తున మోహరింపజేయడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి వారందరూ కూడా ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో వారందరినీ కూడా పోలీసులు బెదిరించడం జరిగింది. మీరంతా కనుక ఈ ఉద్యమాని కోసం బయటకు వచ్చినట్లయితే కనుక ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఆపు చేయడం కోసం బయటకు వస్తే కనుక మీ మీద పాత కేసులు తిరగదొడతామంటూ కూడా హెచ్చరించినట్లుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక గత 2 రోజులుగా ఒక భయానకమైన వాతావరణం అయితే ఉంది. పచ్చని పల్లి వాతావరణంతో కూడా ఇప్పుడు పోలీసులు మయంగా కాకీల చెప్పులతో వినిపిస్తూ మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇదే విధమైన వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు భారీ ఎత్తున ఈ ప్రాంతాన్ని చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున అరెస్టులు చేయడం జరిగింది. ఇప్పటికైతే ఎవరైతే ఉద్యమాన్ని ఉండి నడిపిస్తున్నారో వారందరినీ కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని నరసాపురంలోని రూరల్ పోలీసులు తరలించారు. స్వయంగా డీఎస్పీ స్థాయి అధికారులే ఈ ప్రాంతంలో మోహరింపు చేయడం చూస్తుంటే దాదాపుగా జిల్లాకు సంబంధించిన పోలీసులు అందరూ ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. తుందూరు ఉద్యమాన్ని ఏ విధంగా అయినా సరే పూర్తి స్థాయిలో అనగదొక్కాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పెద్దల ఆదేశాల మేరకు ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు పహారా కాస్తున్నారు. గత 2 రోజులుగా ఎవరిని కూడా ఇళ్ల నుంచి బయట రానివ్వట్లేదు. సెక్షన్ 144తో పాటు సెక్షన్ 30 కూడా అమల్లో ఉందని చెప్పి ఇప్పటికే జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 3 మండలాల్లోనూ 30కి పైగా గ్రామాల్లో ఈ విధంగా ఈ సెక్షన్ 30 కూడా అమలు చేయడంతో ఎవరిని కూడా బయటకు రానివ్వట్లేదు. మనం చూస్తే ఎవరైనా గ్రామాలకు రావాలంటే ఈ విధంగా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు జరిగింది. ప్రతి చోట కూడాను ప్రస్తుతం మనం విజువల్స్లో అంటే సాక్షి టీవీ వచ్చిన తర్వాత ఈ విజువల్స్ మనం చూపిస్తున్న నేపథ్యంలోనే పోలీసులు కూడా చెల్లాచెదురుగా పలు ప్రాంతాలకి చెట్లకి నీళ్ళకి దానికి వెళ్ళిపోవడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రతి చోట కూడా గ్రామం లోపల రావాలంటే కనుక చేయడం జరిగింది.